నమస్కారం అండి. నేను మీ నటి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకు పునఃస్వాగతం. ఈ మధ్య తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి శుభవార్తలు ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకుంటున్నారు అన్న విషయంపై చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఆ చర్చిద్దామని ముందరకు వచ్చాను. రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా బిల్డర్స్ మీటింగ్ జరిగింది. అక్కడ వాళ్ళందరితోటి ఇంటరాక్షన్లో వాళ్ళందరి యొక్క సమస్యలు తెలుసుకుని ఆయన వెంటనే స్పందించడం జరిగింది. దానిలో వారు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఈ డిసెంబర్ 2024 అంటే ఈ నెలాఖరి కల్లా, మనం ఆల్రెడీ డిసెంబర్ ఉన్నాం, ఈ నెలాఖరి కల్లా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ కింద 2050 డాక్యుమెంట్, అంటే ఆ విధంగా డాక్యుమెంట్ తయారు చేసి అన్ని ప్లాన్స్ ఇవ్వవలసిందిగా వీళ్ళందరినీ కోరటం జరిగింది. దానిలో ఏంటేంటి వాళ్ళు చర్చించుకున్నారు అన్న దాని మీద ఆయన తీసుకున్న నిర్ణయాలు మనము ఫస్ట్ దాన్ని తీసుకుంటే, 25 ఇయర్స్లో మనకి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో దానికి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యన టౌన్షిప్స్ లాగా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధమైన హౌసింగ్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫర్డబుల్గా ఎట్లాగా గతంలో ఎప్పుడో చేసినటువంటి ఈ కేపీహెచ్బి, లేకపోతే అక్కడ మన మౌలాలీలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీసు, లేకపోతే ఇటువైపు వనస్థలిపురం, ఆ విధంగా ఎలాంటి తీసుకురావాలి అన్నది కాంప్రహెన్సివ్గా అదొకటి తయారు చేయమన్నారు. అలాగే మొబిలిటీ, కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపి, ఏ విధంగా ఫాస్ట్ వెహికల్స్, ఏ విధంగా అంటే రాబోయే కాలంలో ఎంత వాళ్ళందరూ కూడా అంత దూరాల్లో ఉన్నారనుకున్నా కూడా టైం ఎప్పుడు కూడా టైమే మనకి టైం సెంట్రిక్, కాబట్టి అలాంటివి ఎలా తీసుకురావాలని చెప్పి కూడా సజెషన్స్ ఈ మంత్ ఎండ్ కల్లా మనకు వచ్చేస్తాయి. దీనిలో మనకి అప్పుడు తెలుస్తుంది ఏంటంటే 2-3 రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 2024 to 2030, అండ్ మీడియం టర్మ్ అంటే 31 to 40, 40 to లాంగ్ టర్మ్ అంటే 50. ఈ లోపల ఎలా తీసుకురావాలని చెప్పి ఆయన వీళ్ళందరినీ అడగటం, ఇన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. ఈ మంత్ ఎండ్ కల్లా కూడా మనకి ఈ స్టేట్లో బ్లూ అండ్ గ్రీన్ జోన్స్, బ్లూ అండ్ గ్రీన్ జోన్స్ అంటే గ్రీన్, కంప్లీట్గా గ్రీనరీ ఎక్కువ ఉండి ల్యాండ్ చుట్టుపక్కలంతా కూడా కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ చేస్తూ అండ్ ల్యాండ్ని చక్కగా యూటిలైజ్ చేసుకునేలాగా గ్రీన్, బ్లూ అంటే చక్కగా హ్యాపీగా అన్నీ అంటే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ ఉంటూ, ఇటు పక్కన గ్రీనరీ, అటు పక్కన ఓపెన్ ల్యాండ్స్, ఇటు పక్కన మనకు కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ ఉండేలాగా, అంటే అవి ఆల్రెడీ కొంచెం లేక్స్కి దూరంగా ఉండేవి, లేక్స్కి దగ్గరగా ఉండేవి గ్రీన్, ఈ విధంగా ఉండేలాగా మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పి, కాంప్రహెన్సివ్ ప్లాన్స్ ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ ఆలోచనలోకి వచ్చేసారు. ఎందుకంటే ఇది నెగ్లెక్ట్ చేయగలిగినటువంటి ఇండస్ట్రీ కాదు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ తెలంగాణలో ఒక ప్రాముఖ్యమైన ఇండస్ట్రీ. ఇవాళ ఇదే జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇదే ఎంప్లాయ్మెంట్కి కంట్రిబ్యూట్ చేస్తుంది, ఇదే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. సిటీ ఎక్స్పాండ్ అయితేనే కదా మనకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తేనే కదా రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్కి. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈయన గవర్నమెంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి రావడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు తర్వాత మనకి లేటెస్ట్గా మనకు తెలుసుకుంది ఏంటంటే, మనకి ఇక్కడ పెద్ద ప్లాన్ తోటి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. జపాన్ తర్వాత ఇక్కడికే, అది గూగుల్ అనమాట. అర్థమైందా? గూగుల్ వాళ్ళు ఇక్కడ అలాంటి సెంటర్ పెట్టబోతున్నారు. సో గూగుల్ ఈజ్ గోయింగ్ టు ఆఫర్ చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, కొత్త కొత్త జాబ్స్ వచ్చేవి. అందులో కూడా గూగుల్ అంటే ఒక డ్రీమ్ కంపెనీ. ఆ డ్రీమ్ కంపెనీ ఇక్కడికి రాబోతుంది. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళ ఫెసిలిటీ, డెవలప్మెంట్ ఫెసిలిటీ ఇక్కడ పెట్టబోతున్నారు కూడా మొన్నే మనం న్యూస్లో కూడా విన్నాం. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీద చాలా ఫోకస్ ఇప్పుడు నుంచి పెట్టి, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక హైడ్రా తోటి ఎక్కడెక్కడ ఏమి చేయాలి అవన్నీ చేసేసి ఇప్పుడు లేక్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ, ఒక పక్కన హైడ్రాని చాలా పవర్ఫుల్గా తయారు చేసి, అంటే ఇదివరకట్లాగా ఎవ్వరు కూడా ఆక్రమణలకు ఎటువంటి సందర్భంలో కూడా చెరువులు కానీ ఇవి కానీ ఆక్రమణలకు గురి కాకుండా చూస్తూ, ఇంకో పక్కన ట్రాఫిక్ ఈజ్ చేస్తూ అదొక కాంప్రహెన్సివ్ ప్లాన్ వస్తుంది. ఆ కాంప్రహెన్సివ్ ప్లాన్తో మూడో పక్కన డెవలప్మెంట్ ప్లాన్. సో అంతా కూడా ఇంటిగ్రేటెడ్ వ్యూ తీసుకుని ఈ సిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి, అంటే అన్ని వేపుల మళ్ళీ ఈ గ్రోత్ కూడా ఆయన మొదటి నుంచి లుక్ ఈస్ట్, నాట్ ఓన్లీ వెస్ట్, లుక్ ఈస్ట్ అంటూ లుక్ ఈస్ట్ వైపు అటువైపు దృష్టి సారించి ఇప్పుడు నార్త్ ఈస్టు, సౌత్,
మన వెస్ట్ ఎలాగో డెవలప్ అవుతుంది. ఎవరి వెస్ట్‌ని ఎప్పటి నుంచో డెవలప్ అయ్యి ఉంది. ఇంకా వెస్ట్ అలాగా ఇంకా అక్కడ అవ్వడానికి కూడా ఎంత స్కోప్ ఉందో అంత దూరం వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో, కాబట్టి అన్ని వైపులా కూడా సిటీ ఎక్స్‌పాండ్ చేస్తూ ఆయన డ్రీమ్ ఆఫ్ స్ప్రెడింగ్ హైదరాబాద్‌ని ఆల్రెడీ ఇక్కడికి ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ కాదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దాకా దీన్ని స్ప్రెడ్ ఔట్ చేయాలని చెప్పి. అంటే ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ రేంజ్‌కి పడిపోతుంది హైదరాబాద్. ఇప్పుడు 50 కిలోమీటర్స్ రేంజ్ టచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మిగతా రాబోయే కాలంలో అంటే షార్ట్ టర్మ్‌లో బై 2030 ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ 75 కిలోమీటర్స్ రేడియస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం. క్లస్టర్స్‌గా డెవలప్‌మెంట్స్ వస్తాయి. ఈ క్లస్టర్ డెవలప్‌మెంట్ వల్ల మనకి లాభం ఏంటంటే ట్రాఫిక్ కంజెషన్ తక్కువ ఉంటుంది. హై రైజ్ బిల్డింగ్స్ తక్కువ వస్తాయి. అండ్ మాక్సిమం హారిజాంటల్ గ్రోత్, వెర్టికల్ గ్రోత్ కంటే హారిజాంటల్ గ్రోత్‌లో చాలా మటుకు అందరూ ఇళ్ళు కడతారు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా అఫోర్డబుల్‌గా ఉంటుంది. అనువైన ప్రదేశాలు వాళ్ళ వర్క్ ప్లేసెస్‌కి దగ్గరగా వీలైనంత వరకు దగ్గరగా ఉంటూ లేకపోతే కంప్యూట్ చేయడానికి వీలుగా ట్రాన్స్‌పోర్టేషన్ కలగజేస్తున్నారు. సో, మనకి ఏదైతే ర్యాపిడ్ బసెస్ రాబోతున్నాయి. సిటీలో గ్రీన్ సిటీ అయిపోతుంది. గ్రీన్ బసెస్ కూడా చాలా మటుకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు కాబట్టి మన నగరాన్ని ఇంకొక ఢిల్లీ నగరంలా కాకుండా ఇలాగే పర్యావరణాన్ని రక్షిస్తూ ఎంతో ఈకో ఫ్రెండ్లీగా చేద్దామని చెప్పి ఆయన ఒక ప్రణాళికలతోటి అందరినీ సంసిద్ధంగా కమ్మన్నారు. ఇదంతా కూడా మీ మాస్టర్ ప్లాన్ అంతా కూడా మనకి బై డిసెంబర్ ఎండ్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అండ్ హీ హాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. కాబట్టి డెఫినెట్గా తెలంగాణకి రియల్ ఎస్టేట్కి మళ్ళీ పునర్వైభవం డెఫినెట్గా చేకూరుతుంది. మేబీ ఒక 3-4 ఇయర్స్ టైం పట్టొచ్చు. కానీ అయితే ఈ 3-4 ఇయర్స్ టైంలో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మరింతలు అవుతుంది. కాబట్టి ఇదే రైట్ టైం. మనం ఎప్పుడైతే పీరియడే బాగాలేదు సబ్జెక్ట్తో ఉందో, ఎప్పుడైతే జనాల్లో సందేహాలు ఉన్నాయో, ఎప్పుడైతే అనుమానాలు ఉన్నాయో, ఎప్పుడైతే జనాలు భయపడుతున్నారో అదే రైట్ టైం. ఎప్పుడైనా సరే మార్కెట్లో ఎప్పుడైనా సరే ఎవర్రా అంటే విన్నర్స్ ఆల్వేస్ ది పీపుల్ హూ టేక్ డెసిషన్. కాబట్టి యూ షుడ్ బీ ఏ డెసిషన్ మేకర్ అండ్ ఏ విన్నర్. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.